హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి స్టైల్లో బెల్లం ఊరగాయ ఎలా పెట్టుకోవాలో నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పే కదా కలిపింది ఆవు పిండి, కారం, ఉప్పు. ఈ డబ్బాతో 3 డబ్బాలు తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోవాలి. నూనె పోసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గుప్పుడు మెంతులు, గుప్పుడు వెల్లుల్లి రెబ్బలు, మూడు డబ్బాల కారానికి డబ్బాకి వెళ్తుగా బెల్లం, కూర పెట్టుకున్న బెల్లం. ఇప్పుడు ఇందులో 4 చింతపండు. ఫస్ట్ మనం ఇందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇలా చేసి పెట్టుకుని అందులో వేసుకోవాలి. 4.5 డబ్బాల ముక్కలు వేసుకోవాలి. 3 డబ్బాల కారానికి 4.5 డబ్బాలు మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు జాడి అడుగుని కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకుని అది కలుపుకున్న ఊరగాయని పెట్టుకుని మధ్య మధ్యలో ఇక చింతపండు ఇలా బండులు చేసుకుని వేసుకోవాలి. మూడు డబ్బాల కారానికి ఇక 4 ఇలా నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని చింతపండుని ఎండలో పెట్టుకుని వేసుకోవాలి మధ్య మధ్యలో. తర్వాత 3వ రోజు కలిపిన తర్వాత చూపిస్తాను. ఇలా పెట్టుకున్న ఊరగాయని 3వ రోజు కలుపుకుని స్టోర్ చేసుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. బెల్లం ఊరగాయ రెడీ అయిపోయింది. బెల్లం ఊరగాయ ఇది 3వ రోజు కలుపుతున్నారు. ఇలా కలుపుకుని జాడీలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఇది కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. దానికి ఇంకొకసారి కొలతలు చెప్తున్నా. కేజీ మిరపకాయలు ఎండబెట్టి కారం చేసుకోవాలి. తర్వాత కేజీ ఆవాలు, అవి కూడా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అలాగే కేజీ కల్లుప్పు, ఆ ఉప్పును కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. 3 ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి టేస్టీ ఊరగాయ, బెల్లం ఊరగాయ రెడీ.